ಕಾಂತೆಯ ಕಾಂತ ಎಂಥ ಶ್ರೀಮಂತನಂತನು ಮಮ್ಮನು ಹೆಮ್ಮಗ ಮಮ್ಮ ಮೃಡಮ್ಮರಿ ಮಮ್ಮ ಶಚಿಮ್ಮ ಸ್ವರಂ. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. మేము ఈ మధ్యనే షిరిడి, త్రయంబకేశ్వరం, పూణే వెళ్ళామండి. పూణేలో మా కోబ్రదర్ మనవడిది ఉపనయన కార్యక్రమం ఉండటంతో ఆ కార్యక్రమానికి ఎలాగో వెళ్తున్నాం కదా, షిరిడి త్రయంబకేశ్వరం కూడా చూద్దామని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. నేను 1976లో మొట్టమొదటిసారి షిరిడి చూశానండి. అప్పట్లో మన తెలుగు రాష్ట్రాలలో షిరిడి గురించి ఇప్పుడు ఉన్నంత అవగాహన అప్పట్లో ఉండేది కాదు. ట్రైన్ కానీ బస్సు కానీ డైరెక్ట్ షిరిడీకి కూడా ఉండేవి కావు. మేము బాంబే వెళ్ళి బాంబే చూసి అక్కడి నుంచి నాసిక్ నుంచి షిరిడి వెళ్ళాం. అప్పట్లో ఈ షిరిడి మెయిన్ ఎంట్రన్స్ పెద్ద ద్వారం ఉంది చూడండి. ఆ ద్వారానికి ఎదురుగుండా ఒక 20-25 మంది నిలబడటానికి ఒక చిన్న రేకుల షెడ్ ఉండేదండి. 5 నుంచి 10 నిమిషాలు ఆ రేకుల షెడ్లో నిలబడంగానే లోపలికి పంపేవాళ్ళు. ఎంతసేపైనా కూడా లోపల కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ క్యూ కాంప్లెక్స్ కట్టారు కదా, ఆ క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట చిన్న హాల్ ఉండేదండి. దాంట్లో మనం ఒక రాత్రి ఉండటానికి వసతి చేయటానికి ఒక చాప, దిండు, లాకరు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్టు హోటల్స్ కానీ భోజన సదుపాయం కానీ ఏమీ ఉండేవి కాదనమాట. అప్పట్లో బాగా దొరికేది ఏంటంటే పోహా చివడ ఒకటే అక్కడ బాగా దొరుకుతూ ఉండేది. తర్వాత థర్డ్ టైము 1998లో వెళ్ళామండి మేము షిరిడి. అప్పట్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, వీక్లీ ట్రైన్ ప్రతి శనివారం అనుకుంటా, వారానికి ఒక్కసారే ఒక స్పెషల్ ట్రైన్ ఉండేది. దాంట్లోనే స్నానానికి ఒక సపరేట్ బాత్రూమ్ ఉండేదండి. స్టీల్ బకెట్లు అవి చాలా నీట్గా ఉండేదన్నమాట. అప్పుడు ట్రైన్ అప్పట్లో కోపర్గాంలో ఆపేవాళ్ళు. కోపర్గాంలో మార్నింగ్ దిగంగానే మహారాష్ట్ర బస్సెస్ రెడీగా ఉండేవి. ఆ బస్సెస్ ఎక్కి షిరిడి చేరుకున్న తర్వాత దర్శనం చేసుకుని 4 గంటలకి తిరిగి అవే బస్సులో తీసుకొచ్చి కోపర్గాంలో దింపేవాళ్ళు. మళ్ళీ అదే ట్రైన్ అప్పటి వరకు అక్కడే ఉండేదన్నమాట. 6 గంటలకి ఆ ట్రైన్లో రిటర్న్ జర్నీ బయలుదేరేది. ఆ ట్రైను గార్డు కూడా ఆయన షిరిడి సాయిబాబా భక్తుడు. ఆయన క్యాబిన్ దగ్గరికి వెళ్తే కూడా సాయిబాబా ఫోటో, ధూప్ స్టిక్లు పెట్టి మంచి సువాసన వస్తూ ఉండేదండి. మనం దర్శనం ఒక దర్శనం చాలా తొందరగానే అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఆయన్ని అడిగేవాళ్ళం, ఏమంటే ఇంకొక దర్శనం చేసుకుని బయలుదేరదాము అంటే, సరే కానివ్వండి పర్వాలేదు, ఒక అరగంట ట్రైన్ లేటుగా బయలుదేరదాంలే, పర్వాలేదు దర్శనం చేసుకురండి అనేవాళ్ళు. అంత మంచి ఆయన ఉండేవాడు ఆయన. ఒక్కొక్క బోగీలో 5-6 మ్యాక్సిమం అంటే 10 మంది ప్యాసింజర్స్ ఉండేవాళ్ళండి. అంతమంది కూడా ఉండేవాళ్ళు కాదు ఒక్కొక్కసారి. అందుకని టికెట్ కలెక్టరు అందరినీ ఒకే చోట పడుకోమని చెప్పి డోర్స్ లాక్ చేసి కట్టెలు అడ్డు పెట్టేవాడండి.
లేకపోతే దొంగల భయం. నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ మధ్య సాయిబాబా గురించి కొన్ని వార్తలు రావటం మీరు చూసే ఉంటారు. ఏమంటే మనం ఇంత కష్టము అది తీసుకుని వెళ్తున్నాము అని అంటే ఏదో అక్కడ ఒక మహిమ ఉండబట్టే కదా మనం ఈ విధంగా వెళ్ళి చూసి వస్తున్నాము. మనం చంద్రశేఖర సరస్వతి స్వామిని నడిచే దేవుడుగా, గురువుగా భావిస్తాము, ఆరాధిస్తాము. అదే షిరిడి సాయిబాబాని దేవుడుగా భావించి ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం. ఆయనలోనే ఎవరి ఇష్టదైవాన్ని, నాకు శివుడంటే ఇష్టం ఉండొచ్చు, మీకు పాండురంగడంటే ఇష్టం ఉండొచ్చు, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఆయనలోనే చూస్తున్నాం. మనం శివుడికి అర్చన అభిషేకం చేసినట్టు సాయిబాబాకు కూడా చేస్తున్నాం. అంటే ఒక మనిషిని దేవుడుగా భావించి మనం ఇవన్నీ చేస్తున్నాము అని అంటే ఏదో మనకి తెలియని మహిమ లేకపోతే మనం అసలు ఎందుకు ఇట్లా చేస్తామండి? నాకు నా భార్యకి అయితే, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నా భావన కావచ్చు, నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 సార్లు బాబా ప్రత్యక్షంగా మాకు దర్శనం జరిగింది. ఆయన మా ఇంటికి వచ్చారు. నా భార్య చేసిన, తన చేత్తో చేసిన చపాతీ, వేడి చపాతీ ప్లేటు కూడా వద్దు అని చెప్పి చేతిలో పెట్టుకుని 85 ఏళ్ల మనిషి తిన్నారు. 2వ చపాతీ ఇద్దామనేసరికి మనిషి మళ్ళీ కనపడలేదండి. మీకు ఇక్కడ కొంచెం అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజ్ గురించి వివరిస్తాను. ఈయన 1875 సంవత్సరంలో సమాధి చెందారు. షిరిడి సాయిబాబా, అక్కల్కోట్ సద్గురు మహారాజ్ ఇద్దరూ కూడా దత్త పరంపరకి చెందినవారే. ఇద్దరు ఎక్కడ పుట్టారో తెలియదు, ఇద్దరు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. ఇద్దరి మధ్య ఉన్న సామరూప్యత చూడండి. భాయ్ కృష్ణాజీ అనే ఆయన అక్కల్కోట్ మహారాజుకి భక్తుడు. ఒకసారి ఆయన అక్కల్కోట్ వెళ్ళి సద్గురు సాధువి పాదుకలని దర్శించి పూజించాలి అని భావించాడు. అదే రోజు కలలో సద్గురు మహారాజ్ దర్శనం ఇచ్చి, ప్రస్తుతం షిరిడీనే నా నివాస స్థలం కాబట్టి నువ్వు అక్కల్కోట్ పోవాల్సిన అవసరం లేదు, షిరిడీకి పోయి పూజించు అని చెప్పాడు. దాని ప్రకారం కృష్ణాజీ షిరిడీ వచ్చి 6 నెలలు షిరిడీలోనే ఉండి బాబాని సేవించి కృతజ్ఞతగా గుర్తుగా పాదుకలు చేయించి వేప చెట్టు కింద 1912లో ప్రతిష్ఠించాడు. ఇవి మనం బాబా దర్శనం అయిన తర్వాత ఆ వెనకాల వేప చెట్టు ఉంటుంది చూడండి, అక్కడే విభూది కూడా పెట్టి ఉంటుంది. అవే ఈ పాదుకలు. 1910లో హరిశ్చంద్ర పితలే అనే ఆయన బాంబేలో ఉండేవాడు. ఈయనకి మూర్ఛ వ్యాధి రోగం ఉన్న ఒక కొడుకు ఉన్నాడు. ఈయన బాబా గురించి విని కొడుకుని తీసుకుని షిరిడీ వచ్చి బాబాని సేవించి తిరిగి బాంబే వెళ్ళే సమయంలో బాబా అతనికి ఇంతకు ముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి పూజించుకో అని చెప్పాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ఈ విషయం చెప్తే, అవును నాయన, నువ్వు నీ కొడుకుని తీసుకెళ్ళినట్టు నీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్ మహారాజుని దర్శించినప్పుడు ఆ సద్గురు 2 రూపాయలు ఇచ్చారు అని చెప్పింది. ఇది మీరు సాయిబాబా జీవిత చరిత్ర 5-26 అధ్యాయాలలో కూడా చూడవచ్చు. మీకు
1860 1860లో జరిగిన ఒక యథార్థ సంఘటన తెలియజేస్తాను. కోడక్ ఫిలిం కంపెనీ ప్రస్తుతం ఇప్పుడైతే లేదనుకోండి, 2012లోనే ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఒకప్పుడు కోడక్ ఫిలిం కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఆ పేరైనా మీరు కనీసం వినే ఉంటారు. చాలా పెద్ద కంపెనీ అది. ఈ కంపెనీ వాళ్ళు ఆ 1860లో అక్కల్కోట్ మహారాజ్ గురించి విని ఆయన ఫోటో తీసుకొని పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పి వాళ్ళ కంపెనీలో ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ని అక్కల్కోట్ పంపించారు. అతను అక్కల్కోట్ వచ్చి సద్గురు శిష్యులను అడిగితే వాళ్ళు ఆయన అనుమతి తీసుకోమని చెప్పారు. ఫోటో తీసే ముందు తప్పనిసరిగా ఆయన అనుమతి తీసుకోమని చెప్పారు. వచ్చినవాడు బ్రిటిషర్, ఆ ఫోటోగ్రాఫరు బ్రిటిషర్. అతను నేను వెళ్ళి ఈ గోచి సద్గురుని అడిగేది ఏంటి అని చెప్పి పొగరుగా మహారాజు అనుమతి లేకుండానే ఫోటో తీశాడు. అది తీసుకెళ్ళి సద్గురికి చూపిస్తే ఆయన కనీసం దాన్ని చూడకుండానే మన భక్తులకి మీరు చూడండి అని చెప్పి ఇచ్చాడు. వాళ్ళకి ఆ ఫోటోలో అక్కల్కోట్ మహారాజ్ వాళ్ళ ఇష్ట దైవం రూపంలో కనిపించాడు. అదే విషయం వాళ్ళు ఫోటోగ్రాఫర్కి చెప్పారు. అతను కాదు, మీరు స్వయంగా చూడండి అని చెప్పి సద్గురు మహారాజుకి ఇవ్వటంతో మహారాజ్ అది చూసి నేను ఇట్లా ఉంటానా అని చెప్పి పగలబడి నవ్వసాగారు. ఎందుకు అని అంటే అది ఆ ఫోటోలో ఉన్నది ఒక కోతి పిల్ల. అది చూసి ఎంతో ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిన ఆ ఫోటోగ్రాఫర్ సద్గురు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి తన తప్పు తెలుసుకొని క్షమించమని ఆయన అనుమతితో ఫోటో తీశాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి కలెక్టర్ని అక్కల్కోట్ మహారాజు పట్ల శ్రద్ధగా ఉండమని ఆదేశించింది. ఇటువంటి సంఘటనే బాబాకి జరగటం కూడా మీకు తెలిసిన విషయమే కదండి. అంటే ఏంటి, ఇద్దరూ కూడా దత్తాత్రేయుల వారి అవతారాలే. మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించటానికి జన్మించిన మహానుభావులే అని కదా. ఆ సద్గురే ఈ సద్గురు. ప్రస్తుతం షిరిడీలో సౌకర్యాలు చాలా బాగున్నాయండి. మన బడ్జెట్కి తగ్గట్లు అకామిడేషన్ దొరుకుతుంది. మేము స్టే చేసిన హోటల్ కూడా చాలా బాగుంది. వాళ్ళే దేవాలయానికి పిక్ అండ్ డ్రాప్ చేస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి 2వ నెంబర్ గేట్లో నుంచి రష్ కనుకుంటే హారతి టైంలో కాస్త రష్ ఉంటే అర్ధగంట లేకపోతే 15 నిమిషాలలో దర్శనం చేసుకోవచ్చు. మాకైతే అద్భుతమైన దర్శనాలు లభించాయండి. ఒక సీనియర్ సిటిజన్తో ఒక ఫ్యామిలీ మెంబర్ని అలౌ చేస్తారు. అంటే 3 సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ పక్కన ఇంకొక 3 వెళ్ళొచ్చు అనమాట. దర్శనం వచ్చేటప్పుడు క్యూ లైన్లోనే ప్రసాదము, విభూతి, ఫ్రీ మీల్స్ టికెట్ ఇస్తారు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమశ్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తర్వాత రోజు త్రయంబకేశ్వరం వెళ్ళామండి. నాసిక్లోకి సిటీలోకి ఎంటర్ అవ్వగానే మీకు ముక్తిధామ్ మందిరం కనపడుతుంది. తప్పకుండా చూడండి. ఒకే దేవాలయంలో, ఒకే మందిరంలో అందరు దేవతామూర్తులని ఒకే చోట దర్శించవచ్చు. 12 జ్యోతిర్లింగాలని దర్శించవచ్చు. అలాగే మందిరం గోడల మీద భారతం, భాగవతం, దండకారణ్యంలోని
దృశ్యాలని చాలా చక్కగా చిత్రించారు. అలాగే కైలాస పర్వతం చాలా బాగుంది. ఆ మందిరంలో ధర్మశాల, గోశాల కూడా ఉంది. ఇది చూసిన తరువాత త్రయంబకేశ్వరం వెళ్ళొచ్చు. త్రయంబకేశ్వరం మా పూణేలో మేము దర్శించిన దేవాలయ విశేషాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సెలవు. నమస్కారం. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।